ఇవాళ నాతో పాటు మా అమ్మమ్మ ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో భోగి కానీ సంక్రాంతి కానీ కనుమ కానీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మనందరికీ ఐడియా ఉంది. వాళ్ళ తరంలో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు అనేది ఒకసారి మా అమ్మమ్మ నాతో అంటే ఆవిడ గుర్తున్న వరకు ఆవిడ చెప్తానన్నారు. అసలు వీడియో ఒప్పుకోవడం పెద్ద విషయం. అసలు అమ్మ ప్రేక్షకులు అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్. పాకెట్ పరి అయినా సపరేట్ చేసుకోండి. ఆవిడ ఏదో కష్టపడ్డారు, మీరు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరే అమ్మ, ఇప్పుడు తరంలో ఉన్న పండగ వైభవంకి మీ తరంలో ఉన్న పండగ ఎలా జరిగేది అసలు సంక్రాంతి అనేది? అప్పుడు బాగా చాలా జరిగేది. చాలా చుట్టాలు, బంధువులు, మనవలు, అల్లుళ్ళు, కూతుర్లు సంక్రాంతి అనేసరికి అన్ని సున్నాలు వేసుకోవడం ఏంటి, ఇతర సామాన్లతో వండుకోవడము, కొత్త బట్టలు తీసుకోవడము, పిండి వంటలు వండుకోవడము అన్ని కూడా పనులే ఉండేవి. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, పండగ వచ్చిన ప్రతిసారి మా అమ్మ ఏం చేస్తుంది అటక మీద ఉన్న సామాన్లన్నీ దింపేమంటది, తోమేసి మళ్ళీ పెట్టేస్తుంది, ఇల్లుగా అప్పుడే పెయింటింగ్లు కొట్టిస్తుంది. ఇప్పుడు దీపావళి ఉంది, దసరా ఉంది, ఇంకా చాలా పండగలు ఉండగా ఓన్లీ సంక్రాంతిలోనే ఎందుకు అలా చేయాలి? సంక్రాంతి మనకి తెలుగు వాళ్ళకి సంక్రాంతి పండుగ అంటే చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే పెద్దలకి నిష్ఠా నియమం మీద చేస్తే వాళ్ళు ఎంత సంతోషం పైనుండి సంతోషపడితే ఆకాశ దేవతలందరూ మనకి అంతే బాగా శుభం జరుగుతుందని అలా చేస్తారు. అంటే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం అని అర్థం. భోగి రోజు చీకటిని లేవడం, తల స్నానం చేసుకోవడం, పిడకలు దాంట్లో తీసుకెళ్ళడం, పసుపు కుంకుమ నా దక్షిణ అక్షింతాలు అన్నీ తీసుకెళ్ళడం, భోగి మంటకు తీసుకెళ్ళి ఇవన్నీ భోగి మంటలోనేసి నమస్కారం చేసుకోవడము, ఆ భోగి పిడక తీసుకొచ్చి బొట్టు పెట్టుకుండి వాళ్ళని పెట్టుకున్న తర్వాత కుడుమది పెట్టివారు. ఆ తర్వాత ఎవరు భోగి రోజు కూడా పిండి వంటలు వండేవారు. సరే భోగి మంట భోగి అయిపోయిన తర్వాత మరస్టా రోజు చీకటిని లేచి తలకి స్నానం చేసుకొని కొత్త బట్టలు అవి కట్టుకొని ఆ పుణ్యకాలం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు అది పుణ్య స్త్రీలకి పేరంటాలకి వెళ్ళడం, కాలుకి పసుపు రాయడం, మరి ఇది పారాయణం రాయడం, పారాయణం రాసిన తర్వాత గాజులు పేరంటాలకి తొడగడము, తల్లో పువ్వు పెట్టడము, నుదుటి బొట్టు పెట్టడం, ఆ పేరంటాలకి ఎవరు 5కి ఎవరు 11 మందికి ఎవరిష్టం వాళ్ళదే. ఒక ఇస్త్రాకులోన తామలపాకులు 2, చెక్క, అరటిపళ్ళు, కమలా పండు, యాపల పండు, చెరుకు ముక్క, తలివిడి, వడపప్పు, రేగి పండు ఇవన్నీ వేసి వాళ్ళకి ఇస్తేనమ్మ వాయను, పుచ్చుకుందనమ్మ వాయను అనేసి ఒడి పట్టివారు. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఒడి నింపేవాళ్ళమి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. పాత్రలు అవి పంతులు గారు పిలిచి పాత్రలు అవి ఇచ్చేయడము. ఆ తర్వాత మా మాయ గారికి వాళ్ళ మాయ గారికి 3 తరాలు అనమాట ఇవ్వాలి. వీళ్ళందరి పేరుని చెప్పి పంతులు గారి పత్రాలు ఇచ్చేవాళ్ళు. మా అత్తగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారు 3 తరాలు ఇలాగ చెప్పి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత పిండి వంటలు వండుకుండేవాళ్ళమి. పులిహారి, గారెలు, బూర్లు ఎవరికి ఎంత శక్తి కలితే అంత. అల్లుడు వచ్చారండి పండుగ కట్నము, అల్లుడికి కొత్త బట్టలు, కూతుర్లకి కొత్త బట్టలు, మనవలకి బట్టలు అన్నీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే సరే అంత సెలబ్రేట్ చేసుకుండేవాళ్ళు అందరూ. అంత బాగా జరిగేది. అది అయిపోయిన తర్వాత కనుమ రోజు అల్లుళ్ళు వచ్చి అనేసరికి ఆనందం ఒక్కొక్కరు కొన్నాం. కోళ్ళు, నాటుకోళ్ళు ఉండేవి కదా, నాటుకోళ్ళు కోయడము, మరి గారెలు వండడం ఉదయం టిఫిన్ తోటి అది పూరి అని ఇవన్నీ చేసి అల్లుళ్ళకేటి, కూతుర్లకేటి, చుట్టాలకి, బంధువులకి అందరికీ మర్యాదలు, పిండి జంతికలు, గులాబీ పువ్వులు, గులాబీ గుర్తులు, మరి గజ్జికాయలు, అరిసెలు, పాకుండ్లు, సున్నోండ్లు ఇవన్నీ అన్ని రకాలు. పండుగ ఇంకా వారం 10 రోజులు ఉందనగా అన్నీ చేసుకుండేవాళ్ళు. ఆడపిల్లలకి అది ఇచ్చేవాళ్ళమి. ఇల్లున్న పంచడము, ఇరుగులకి, పొరుగులకి, మనవులకి అందరూ కూడా అంత సంతోషంగా ఉండేది పండగ అంటే. ఈ 3 రోజులు పండగే. మీ నలుగురు కూతుర్లు ఎవరు బాగా నేర్పారు? మరి వాళ్ళే నేర్చుకున్నారు. నేను ఎవరికి మప్పలేదు, పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయారు. వాళ్ళే నేర్చుకున్నారు. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. బాగుంది. మరి ఇప్పుడు తరంలో అంత బాగా చేస్తున్నారంట నీకు తెలిసి? అంటే చాలా హార్బాటుగా గట్టిగా చేస్తున్నారు.
ఈ కోడి పందాలు ఇవి అవి అన్ని చాలా గాలిపటాలు కోడి పందాలు ఇవన్నీ పూర్వం బట్టి ఉన్నవే. అంటే నీ ఉద్దేశ ప్రకారం అప్పుడు కంటే ఇప్పుడు బాగా జరుగుతుందంటావు, లేదంటే అప్పుడు బాగా జరిగేది అంటావు? అప్పుడు బాగా జరిగింది. పండుగ అంటే అమ్మో నెల రోజులు ఉంటుండగాను సరదా, అమ్మో అల్లుళ్ళు వస్తారు, మనవలు వస్తారు, అన్నేను ఎంత వైభవంగా అయ్యేదో. మరి ఇలా ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు తరం బట్టి ఎవరు చేయగలరు బాబు, అంతా ఆర్డర్ ఇచ్చి తెచ్చేసుకోవడమే అంతే తప్ప పొయ్యి దగ్గర ఉండి అప్పుడు 20 మంది 30 మంది వచ్చినా సరే కర్ల పొయ్యి మీద ఏమీ లేకుండా వంటలు చేసి ఉండవి. ఇప్పుడు తరం బట్టి ఎవరు చేయగలుగుతున్నారు? ఓపిక ఎవరికి లేదు. అంతా రెడీమేడ్ కొనియడం పంచేయడం తప్ప ఇంటి దగ్గర చేసుకునే ఓపిక ఎవరికి లేదు ఈ రోజుల్లో. పిన్నోడలు చేశారు కదా మరి, కట్టాను మరి హైదరాబాద్ తీసుకెళ్ళాలి. కట్టేస్తాను. ఏమేమి వండారు? జంతికలు, అరిసెలు, సున్నుండలు, పాకుండలు అన్నీ. ఇప్పటి వరకు నువ్వు జరుపుకున్న సంక్రాంతిలో నీకు బాగా అంటే నువ్వు సంతోషంగా ఫీల్ అయిన సంవత్సరం ఒకటి ఉంటుంది, అందరితో కలిసి జరుపుకున్నానని ఒక ఆనందం. మనవాళ్ళు మనవరాళ్ళు కూతుర్లు కొడుకులు అందరూ వచ్చి సంతోషంగా జరుపుకున్న ఒక సందర్భం ఉంటుంది కదా సంక్రాంతి. అది ఎప్పుడు ఏమైనా గుర్తుందా నీకు? గుర్తేడు బాబు, ప్రతి సంవత్సరం జరుపుకునే ఉంటున్నాం కదా మరి. అవును, అంటే ఒక ఇయర్ అనేది నీకు గుర్తుంటుంది కదా, ఆ ఇయర్లో ఇంత బాగా జరుపుకున్నాం అని అలాగే గుర్తు. ఇప్పుడు కొంటే అప్పుడు బాగా జరుపుకుండేవాళ్ళం. ఇప్పుడు మరి ఏజ్ అయిపోయింది కొద్దీ పద్ధతులు మరి ఓపిక లేక కొన్ని చేయటం లేదు. థ్యాంక్ యూ లచ్చి, ఓపికగా బాగానే చెప్పింది. మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరినీ ఒకసారి పాకెట్ ప్రయాణం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పాకెట్ ప్రయాణం సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకెట్ ప్రయాణం సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ చెప్పు. మీకు చెప్పే నాతో పాటు మీకు మీకు మీ కుటుంబ సభ్యులకి ఇద్దరం ఒకేసారి చెప్తాం. ఇద్దరం ఒకసారా? నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? మాది అరేంజ్ మ్యారేజ్. మా ఆయన నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు లచ్చి లచ్చి అని ఒగ్గేవారు కాదు.